ఫస్ట్ సారీ చెప్పాలి అందరికీ, ఎందుకంటే ఈయన్ని ఇండస్ట్రీలో వదిలిపెట్టినందుకు, ఇంట్రడ్యూస్ చేసినందుకు మై అపాలజీస్, మై సిన్సియర్ అపాలజీస్. ఎయిడ్స్ పేషెంట్ అంతా మీరు, అది మీ ఐడియా కాదు, నా సినిమాలో మేమే స్టార్ట్ చేసాం. ఆల్ అపాలజీస్. శేష్ నాకు చాలా మంచి స్నేహితుడు, నోన్ హిమ్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. అండ్ నిజం చెప్పాలంటే మేము తన డైరెక్షన్లో నేను సినిమా చేద్దామని అనుకున్నాను. బట్ దాని తర్వాత అనిపించింది హీరో కన్నా డైరెక్టర్ హ్యాండ్సమ్గా ఉంటే ఏం బాగుంటుంది అని వదిలిపెట్టేశాను నేను, ఫ్రాంక్గా చెప్పాలంటే. నో, బట్ డ్యూ టు సర్టన్ రీజన్స్ ఇప్పుడు నా కమిట్మెంట్స్ మూలంగా, తన కమిట్మెంట్స్ మూలంగా చేయలేకపోయాం. బట్ డెఫినెట్లీ వీ ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ అండ్ హీస్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఐ లవ్ ద టైటిల్. I know there's a little bit of controversy here and there, but ఫ్రాంక్గా చెప్పాలంటే కిస్సు ముద్దు, ఒక తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది. లైక్ యునో, I don't know, understand where there can be any sort of controversy for the title. It's downright silly. And you know, please, whoever's creating any sort of controversy, keep it simple, stupid. That's wonderful. Anyway, love the title, I love the visuals, and Sesh is basically a part of a new breed of filmmakers. Ippudu manam andaru evolve avvali. He's showing a new direction. There's something new about, you know, the presentation, the music, everything. And ఇది అవసరం, తెలుగు ఇండస్ట్రీకి అవసరం. మనం వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఇట్ ఇన్ బాలీవుడ్లో చూస్తున్నాం, ఇంకా తమిళ ఇండస్ట్రీలో చూస్తున్నాం. మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అవసరం. అండ్ వీ షుడ్ ఆల్ వెల్కమ్ దిస్. ఫిఫ్త్ సాంగ్ లాంచ్ చేయడానికి బివి రమణ గారిని అలాగే రఘు కుంచ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫిఫ్త్ సాంగ్ లాంచ్ కౌశల్య గారు ఇప్పుడు స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తారు. నాకు బాగా ఈ సాంగ్ బాగా నచ్చింది ఫ్రాంక్లీ. అంటే నేను నిజంగా నిజాయితీగా చెప్తున్నాను. మిగతా 4 డిఫరెంట్ ఫ్లేవర్, బట్ ఈ సాంగ్ ఎందుకు బాగా కనెక్ట్ అయింది సాంగ్. ఎందుకంటే మీ స్టూడియోలో చేశారనా? అది కూడా ఒక, ఎందుకంటే శేష్ నా స్టూడియోకి ఫస్ట్ బోర్డింగ్ కొట్టాడండి. నేను యాక్చువల్లీ కొంచెం రఘు గారు ఒక మంచి అద్భుతమైన స్టూడియో పెట్టారు. ఆ స్టూడియోలో ఈ సాంగ్ మిక్సింగ్, వాయిస్ మిక్సింగ్ చేయడం జరిగింది. సో అందుకని ఐఎమ్ కిడింగ్ హిమ్. అలా అని కాదు, నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను.
ఐ లవ్ రాక్ మ్యూజిక్ యాక్చువల్లీ, బట్ కాకపోతే మెలోడీ నాకు ఇంకా ఇష్టం, అందుకే ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ క్షణం క్షణం ఆ సాంగ్ బాగుంది, దాని తర్వాత ప్రీవియస్ సాంగ్, దాని తర్వాత ఈ సాంగ్. నా మెలోడీస్ అంటే బేసిక్గా ఇష్టం, అందువల్ల ఈ 3 సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. నేనంటే మీ అందరికంటే ముందు ఆల్రెడీ ఈ సినిమాలో 2 సాంగ్స్ చూసి ఉన్నాను. దీని తర్వాత రాబోయే సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అది విజువల్స్తో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాని గురించి నేను చెప్పడం కంటే మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి సందీప్ కిషన్ గారిని అలాగే నీలిమ తిరుమల శెట్టి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శేష్ యాక్చువల్లీ హీ ఈజ్ లైక్ మై బ్రదర్, మై ఫ్యామిలీ. సో పంజా ఈ స్టోరీ కిస్ మూవీ స్టోరీ నాకు పంజా షూటింగ్ అయిన తర్వాతే చెప్పాడు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి ఏ ఫ్రెష్ రామ్ కామ్. చాలా బాగా వచ్చిందని ఆఫ్టర్ సా ద విజువల్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్, సాయి గారికి అండ్ శేష్ గారికి. ఇట్ విల్ రాక్ ఫర్ షూర్ శేష్, ఆల్ ది బెస్ట్. లెట్స్ లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. ట్రైలర్ చూడగానే ఫస్ట్ నాకు అనిపించిన విషయం, శేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. సగం హీరోలకు అదే టెన్షన్, ఈ మధ్యన అసలు ఎలా కనిపించాలని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ టీజర్లో నేను మొన్న కూడా శేషికి చెప్పాను, టీజర్లో డైలాగ్ ఉంటుంది, కాంప్లీస్ పెళ్లి చేసుకుంటావు ఏంటని. అది ప్రాపర్ ఐ నో టప్పని అబ్బాయిలందరికీ కనెక్ట్ అయిపోయి ఒక మాడ్యులేషన్ డైలాగు. సో కంగ్రాట్స్ ఫర్ దాట్ శేష్. అండ్ ఐఎమ్ గెసింగ్ దిస్ రామ్ కామ్. ఒక రామ్ కామ్ అనగానే ఫస్ట్ వెన్ యూ గెట్ అ గుడ్ లుకింగ్ కపుల్ విచ్ కాంప్లిమెంట్స్ ఈచ్ అదర్, హాఫ్ యువర్ జాబ్ ఇస్ డన్. నేను 2 బ్యాండ్స్కి వాయిస్తాను, ఒక రాక్ బ్యాండ్కి వాయిస్తాను. నాకు మోర్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్టిస్ట్, సో నేను ఫ్యూజన్ కూడా వాయిస్తాను. ఐ ప్లే ఫర్ అ బ్యాండ్ కాల్ యుగా. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఐ ప్లే ఫర్ అన్ ఎలక్ట్రానిక్ బ్యాండ్ ఆల్సో. వెరీ గుడ్. ఇప్పుడు ప్రేమాభిషేకంలో మంచి పాట పాడండి. సడన్ గా ప్రేమాభిషేకంలో నుంచి పాట పాడాలి అంటే ఎలా వస్తుంది? ఇది ఆయనకి ఫస్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఆర్కెస్ట్రా అన్నారు కదా, ఆ పాటలను రాక్ బ్యాండ్. రాక్ బ్యాండ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాక్ బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా? ద సౌండ్. ఆర్కెస్ట్రా కూడా సౌండ్ ఉంటుంది. Yeah, they're almost the same, but you are from Vizag, right? Yes. Which college? I've done my BCom correspondence from. That's wonderful. I'm from Vizag. Okay. Vizag lo Roshan Lal ఆర్కెస్ట్రా ఉంటుంది తెలుసా? తెలుసు. వినాయక చవితి కాడికి వెళ్తే బంగారు కోడి పెట్ట ఒలి పాప అని ఇస్తాం. ఇది కూడా అదేనా కాదా? The very good players. Roshan Lal orchestra చాలా పెద్ద orchestra, but మేము. But that's not a rock band, right? No, essentially we are a rock band. Okay, yeah. What is rock band? I'm asking you just simply, what is the difference between the rock band and an orchestra? Orchestra అంటే you have basically they do a lot of covers, movie songs వాయిస్తారు. రాక్ బ్యాండ్ అంటే ఇండివిజువల్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ఉంటాయి వాళ్ళకి. You mean to say rock band లో బ్రియన్ ఆడమ్ సాంగ్ వాయించరా, మైకిల్ జాక్సన్ సాంగ్ వాయించరా? అదే చెప్తున్నాను, ఇండిపెండెంట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అని. బ్రియన్ ఆడమ్స్, బాన్ జోవి వాళ్ళందరూ అవన్నీ అవి వాయిస్తారు కదా. మరి అంటే అది కూడా మరి సినిమాల్లో పాటలాగే అది కూడా మీరు పాడతారు కదా? సినిమాల్లో పాటలు కాదు, ఇండిపెండెంట్ ఆల్బమ్స్. ఇండిపెండెంట్ ఆల్బమ్స్, ఓకే. అంటే వనిత వనిత అది కొడతారు మీరు? దట్స్ ఆల్సో ఇండిపెండెంట్ ఆల్బమ్, యూనో? కొడతాం. అండ్ రఘు కుంచే కూడా చాలా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ఉంటాయి తెలుసా? తెలుసు, మై ఫాదర్ ఫ్యాన్. అస్మిత సాంగ్స్ అలాంటివి కొడతారా? వెరీ గుడ్. చరణ్, ఈ సినిమా గురించి నేను మొక్కలు మాట్లాడి నేనే మాట్లాడితే బాగోదాం. చరణ్ గారు, మీరు యాక్చువల్గా మ్యూజిక్ నేర్చుకోలేదంటే ఓన్గా మ్యూజిక్ నేర్చుకున్నారంటే అదే అవన్నీ ఆయన స్టార్టింగ్ చెప్తారు ఆయన. రైట్ ఫ్రమ్ బిగినింగ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, గిటార్ ఎమర్జీ. ఐఎమ్ గిటారిస్ట్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నా పేరు శ్రీచరణ్. కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్కి మ్యూజిక్ డైరెక్టర్గా ఇది నా డెబ్యూ. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. బేసిక్గా నా స్టోరీ ఏంటంటే, గాడ్ బ్లెస్ యూ. యా. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ గిటార్. నేను గిటార్ నేర్చుకోవడం హాబీగా స్టార్ట్ చేశాను మెల్లిగా. దాని తర్వాత అలాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అండ్ ఇనిషియల్లీ ఐ డెంట్ హ్యావ్ మచ్ సపోర్ట్ టు లెర్న్. తర్వాత మై బ్రదర్ కళ్యాణ్, నా కజన్ రాజేష్ అండ్ ఫ్యూ మోర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ చాలా హెల్ప్ చేశారు నాకు. బేసిక్స్ నుంచి ఇవంతా ఐ పిక్డ్ అప్ ఆన్ మై ఓన్. అలా కొంచెం అడ్వాన్స్ స్టఫ్ వచ్చేసరికి ఐ డిడ్ టేక్ హెల్ప్. సో హాబీ అన్నది అలాగ మెల్లిగా ప్యాషన్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ అ బ్యాండ్. బ్యాండ్స్కి ఎన్నో షోస్ ఇచ్చాము. అలా షోస్ ఇచ్చి దెన్ ఐ స్టార్టెడ్ సైనింగ్ కాంట్రాక్ట్స్ విత్ హోటల్స్. దాని తర్వాత ఎక్కువ పబ్ రాక్ ఫెస్ట్కి వాయించాం, కింగ్ఫిషర్ పబ్ రాక్ ఫెస్ట్కి. వాటికి వీ ఓపెన్ ఫర్ బిగ్ బ్యాండ్స్ ఫ్రమ్ ఇండియా. దెన్ వీ ఓపెన్ ఫర్ అ బ్యాండ్ కాల్ పరిక్రమ బ్యాక్ దెన్ ఇన్ 2007 ఇన్ వైజాగ్. సో అలాగా ఐ స్టార్టెడ్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ సోషల్ అవేర్నెస్ డాక్యుమెంటరీస్ బేస్డ్ ఆన్ చైల్డ్ లేబర్. అండ్ నా ఫ్రెండ్ శేఖర్ యాక్చువల్గా అప్రోచ్ అయ్యాడు ఇనీషియల్గా.
దాని తర్వాత ఐ స్టార్ట్ గివింగ్ మ్యూజిక్ అండ్ ఐ మేడ్ మ్యూజిక్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ యాజ్ వెల్. చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా మ్యూజిక్ ఇచ్చాను. దాని తర్వాత రవికాంత్, ది అసిస్టెంట్ డైరెక్టర్, హూస్ అ వండర్ఫుల్ సింగర్. He's given the lyrics. He's like the backbone of the film. Met Sesh 2 years ago through Facebook. so he was good friends with Sesh. Wait. Come again. You said you met him on the Facebook? No, he met Sesh on Facebook. Oh, they're not friends. They just met in the Facebook. Yeah. Then And they became became friends. Then Yes. become friends. Yeah, that's good. Then నా friend Srikanth. అవును, సంథింగ్ ఇంట్రెస్టింగ్. Ravikant. గర్ల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ మీద కలుస్తాను చూసాను, లేకపోతే ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్లు రైటర్లు కూడా కలుస్తున్నా తెలియదు. వండర్ఫుల్. ఎక్కడి నుంచి అనుకుని వస్తుంది కదా. వండర్ఫుల్. యా, ఐ సౌండ్. సో నా ఫ్రెండ్ శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు రవికాంత్, హైలీ టాలెంటెడ్ పర్సన్. తను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, దానికి మ్యూజిక్ ఇవ్వమని చెప్పాడు, అడిగాడు, అప్పుడు ఇచ్చాను. దెన్ వీ వర్క్డ్ ఆన్ దట్. అది లాంగ్ టైమ్ అగో శేష్ చూసాడు అనమాట. శేష్ చూసి తనకి మ్యూజిక్ నచ్చింది. దట్స్ వెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ హిమ్. దాని తర్వాత తను బిజీ అయిపోయాడు, ఈవెన్ ఐ వాస్ బిజీ. ఒక 1 year తర్వాత వి గాట్ ఇన్ టచ్ అగైన్. తిన్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ శేష్ వాళ్ళు అప్పుడు జాయిన్ అయ్యాడు. దెన్ దే వర్ లుకింగ్ అవుట్ ఫర్ న్యూ కంపోజర్స్. కొత్త కంపోజర్స్ వచ్చిన తర్వాత లైక్ దే గాట్ ఇన్ టచ్ విత్ మీ. అప్పుడు నేను చాలా డెమోస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్, సీరియస్లీ. ఇప్పుడు గిటార్ అందుకుంటారా, మంచి సాంగ్ అటు పాడుకోరు, గిటార్ కొడతాం. గిటార్ పట్టంది నేను పాడు. గిటార్ పక్కమా. హలో, యాక్చువల్గా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వీలదే. వెయిట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ 1 second, గివ్ మీ 1 second. అట్లీస్ట్ ఒక చిన్న లిరిక్. నువ్వు రాక్ బ్యాండ్ కదా, ఈ మూవీదే పాడతాను. ఈ మూవీ ఏదో ఒకటి జస్ట్ 2 lines or 1 line, 1 second or 10 seconds, whatever. యాక్చువల్గా ఈ మూవీలో ఒక సాంగ్ కంపోజ్ చేసాం, పిల్ల బాగుంది అని. ఓకే, వండర్ఫుల్. అది ఈ పిల్ల బాగుంది అంటున్నారా? నా ఫ్రెండ్ పూజన్ కోహ్లీ అని పంజాబీ, ఆ అబ్బాయి పాడాడు ఈ సాంగ్. దీనికి లిరిక్స్ రవికాంత్ పేరుపు రాశాడు. సో ఫస్ట్ ఒక 2 demos ఇచ్చాను, శేష్కి నచ్చలేదు. అయితే ఈ విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ ఇప్పుడే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారంటే ఇంకా ఆడియో ఫంక్షన్ అవ్వకుండా పాటలు పాడించొద్దండి, నీతోటి లీక్ అయిపోతాయంట. ఇంకో సినిమా వాడేసుకుంటాను భయం వాళ్ళకి. అది నాకు ముందే తెలుసు, అప్పటి నుంచి మిమ్మల్ని ఆపడానికి ట్రై చేసిన. అదే నేను కూడా రాక్ బ్యాండ్ కదా, ఇప్పుడు విల్ గివ్ యు లైవ్ పర్ఫార్మెన్స్. నేను కూడా చిన్నప్పటి నుంచి రాక్ బ్యాండ్ లో జాయిన్ అవుదామని చాలా రాక్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాను, కానీ గిటార్ రాలేదు. తర్వాత గోకుడు అలవాటు అయిపోయింది దానివల్ల. మీరు అలాగే రాక్ చేస్తున్నారు కదా. యా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థాంక్స్ అ లాట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ సిడీ లాంచ్. నిన్నే చూసి ఒక్క కన్నే వేసి నీ వైపే సాగేనే పలకరింపుతో, క్షణం క్షణం ప్రతి క్షణం నీ ఓర చూపుకేనే బానిసయ్యనే. నిజం నిజం నీ అందం నిజం, వింత మత్తులో ఊయలుగినే. నిన్నే చూసి ఒక్క కన్నే వేసి నీ వైపే సాగేనే పలకరింపుతో, క్షణం క్షణం ప్రతి క్షణం